కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, అందరికీ టీం అనంతపురం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ధైర్యాన్నిచ్చారు. మంత్రి నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక మహిళల మృతి. మా ఇంటి పెద్ద బిడ్డ కోటంరెడ్డి కోలుకోవాలంటూ నెల్లూరులో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు. అభివృద్ధిపై చిల్లర రాజకీయాలు చేయొద్దు మంత్రి అనిల్. విద్యార్థులపై నారాయణ యాజమాన్యం అరాచకాన్ని ఖండించండి అంటూ ధర్నాకు దిగిన ఎస్ఎఫ్ఐ. వర్షం దాటికి తీవ్రంగా నష్టపోయిన కంబదూరు మండలం మామిడి రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరు నగరంలోని సెట్టుకుంట రోడ్ ప్రాంతం నందు గల సర్వేపల్లి కాలువ ఆధునిక పనులను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్. అధికారులతో కలిసి జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకుని మంత్రి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దినేని శ్రీధర్, కిన్నెర ప్రసాద్, పప్పు నారాయణ, కిన్నెర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో శారదానగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించిన కలెక్టర్. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు సమయానికి చికిత్స అందిస్తున్నారా లేదా, ఇక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం రుచికరంగా ఉందా లేదా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. కోవిడ్ పట్ల ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం అక్కడ వైద్య సేవలు అందిస్తున్న నర్సులను అభినందించారు. ఆసుపత్రి నిరంతర పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి నందు కోవిడ్ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న పలువురు కోవిడ్ బాధితులను మంత్రి పరామర్శించి సేవల గురించి ఆరా తీశారు. హాస్పిటల్లో అందుతున్న వివిధ సేవల గురించి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా హాస్పిటల్ అధికారులకు సూచించారు. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ జొన్న ప్రభాకర్ పలువురు పాల్గొన్నారు. లేదు నాయన, బెడ్ దొరకడం కష్టం మేడం. అది ఐసీకి ఒకసారి మాట్లాడి చెప్తాను నేను. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి త్వరగా ఆరోగ్యం కుదుటపడి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తరపున మరియు నెల్లూరు రూరల్ ప్రజల తరపున అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. కరోనాని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించవలసిందిగా ప్రజలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం జేఆర్పేటకు చెందిన మహిళకు కోవిడ్ సోకడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో 108 లో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని నెల్లూరుకి తీసుకెళ్లమని వైద్య సిబ్బంది తెలిపారు. ఆత్మకూరులో ఉన్న 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో సుమారు ఆత్మకూరులో 2 గంటలకు పైగా 108లోనే కొన ఊపిరితో ఆక్సిజన్ అందక వైద్యం అందకలేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో 108 సిబ్బంది జిల్లా కేంద్రమైన నెల్లూరుకి తరలించడంతో అక్కడ కూడా ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వీలు కాకపోవడంతో 108లోనే సుమారు 4 గంటలకు పైగా నరకయాతన అనుభవించి ప్రాణాలు వదిలారు. మంత్రి నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని బాసలు చేసిన నిబంధనలు పెట్టిన కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ఆత్మకూరు పట్టణంలో మంత్రి నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో ఆక్సిజన్ అందక సరైన వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. నేటికి కూడా టిడ్కో భవనాల్లో ఐసోలేషన్ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం అనుమతించినా నేటికి అందుబాటులోకి రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లను పేషెంట్లకు వినియోగంలోకి తెచ్చుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కేవలం వైద్యం అందకనే మహిళ మృతి చెందింది. వైద్యులు కనీస ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేను డాక్టర్ రాంబాబు, ఫిజిషియన్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు. సో గత వారం రోజుల నుంచి కరోనా కేసెస్ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సో మన ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరులో మొత్తం 30 బెడ్లు కోవిడ్కి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో వెంటిలేటర్ బెడ్స్ 4 ఉన్నాయి. సో ఉన్న బెడ్స్ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు. సో ఇంకా పేషెంట్స్ కూడా కొంతమంది వస్తున్నారు. సో పాజిటివ్ అయిన ప్రతి కేసు హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాలి, ఐసోలేషన్లో ఉండాలి అనేది ఏం లేదు. వాళ్ళకి
వ్యాధి లక్షణాలు తీవ్రత తక్కువ ఉంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ వాడుకొని బాగైపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రం హాస్పిటల్కి రావాల్సి వస్తే సరిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ దేశం మొత్తం మీద చాలా ఆందోళన కలిగిస్తుందని సిపిఐ నెల్లూరు నగర కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన ప్రాంతాలలో ఎక్కువ కరోనా కేసులు పెరిగాయని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిగిన క్రమంలోనే కరోనా కేసులు పెరిగాయని, ఇప్పటికే బెడ్లు చిక్కక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లను సిబ్బందిని పెంచాలని, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని, వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఎన్నికలు ఏదైతే జరిగిన రాష్ట్రాల్లో ఈరోజు తీవ్ర రూపం దాల్చింది. అది మొత్తం ఈరోజు దేశంలో మొట్టమొదట ప్రపంచంలో కల్లా ఈరోజు మన దేశంలోనే సెకండ్ వేవ్ ఈ ఉధృతంగా ఉంది. దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లేక అనేక మంది చనిపోవటం కానీ, అట్లాగనే మందుల కొరత కానీ ఇవన్నీ దేశంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మన నెల్లూరు నగరంలో హాస్పిటల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఎవరు పోయినా పేషెంట్లు ఎక్కడ బెడ్ ఖాళీ లేవు అనేటువంటిది హాస్పిటల్స్లో చెప్తున్నారు. చాలామంది భయాందోళనకు గురి అవుతున్నారు. అదే పద్ధతుల్లో మందులు కూడా ఏదైతే వ్యాక్సిన్ కూడా మార్కెట్లో ఈ అమ్మటం అనేటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 రూపాయల దాకా ఈరోజు పలుకుతుంది. అవి ఏ విధంగా బయటికి పోతున్నాయనేటువంటి అధికారులు దాన్ని రుజువు తేల్చాలి. అదే పద్ధతుల్లో హాస్పిటల్లో కావాల్సిన సౌకర్యాలు కానీ, పెద్ద హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉన్నా కానీ టెక్నీషియన్ లేక ఈ మూలనబడి ఉన్నాయి. అందువల్ల టెక్నీషియన్స్ని కానీ, కావాల్సినటువంటి డాక్టర్స్ని కానీ, కావాల్సినటువంటి ఎన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఎన్ని ఒక పరిస్థితి పరిశీలిస్తున్నారు. అయినా కానీ ఈరోజు ఈ కరోనా పేషెంట్ల వల్ల నైటు చాలామంది పోయి కూడా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవని చెప్తున్నారు. ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఈరోజు బెడ్లు కేటాయించడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ అయితే ఉన్నాయో వాళ్ళు లేవని చెప్తున్నారు. వేలాది రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకే ఈరోజు కేటాయించడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్లు కానీ, అధికారులు కానీ జోక్యం చేసుకుని ప్రజలకి ఏదైతే కరోనా పేషెంట్లకు అందుబాటులో ఉండేటట్టు హాస్పిటల్స్ ఉండే బెడ్లని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. దాన్ని నిరోధించేదానికి ఎక్కడికక్కడ ప్రజలు పక్కన ఉండేటువంటి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ వల్ల ఎక్కువ మందికి టెస్టులు కూడా గతంలో చేసినట్టు చేయటం లేదు. టెస్టులు చేయాలి. అనేక మందికి వచ్చినా కానీ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. అది బయటపడటం లేదు. టెస్టులు చేస్తేనే నీకు బయట ఎక్కువగా ఉండేటువంటి సంఖ్య బయట నిజం తెలుస్తుంది. అదేవిధంగా మాల్స్ కానీ, స్కూల్స్లో కూడా టీచర్స్కి వీళ్ళందరూ కూడా వస్తుంది. అదేవిధంగా బ్రాందీ షాపులు ప్రధానంగా మాస్కులు ఉపయోగించడం లేదు, గుంపులుగా ఉంటున్నారు. దాన్ని మాత్రం ప్రభుత్వం నిరోధించలేకపోతుంది. మాల్స్ను కూడా కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు కూడా మాస్క్ వాడి, శానిటైజర్స్ వాడి, ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు వహిస్తేనే దీని నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. అనేక మంది హోమ్ క్వారంటైన్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్స్లో నమోదు చేయించుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి ఎవరికి ఎంతమంది ఉండేటువంటిది కూడా ఏదో బయటికి చెప్పినట్టు కాకుండా హోమ్ క్వారంటైన్లో చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, కలెక్టర్ జోక్యం చేసుకుని, అధికారులు జోక్యం చేసుకుని అందరికీ
బెడ్ సౌకర్యం కానీ, వ్యాక్సిన్ సౌకర్యం కానీ, టెస్టులు ఇవన్నీ చేయాలనేటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మార్క్సిస్ట్ పార్టీగా. భారత సర్వోన్నత న్యాయపీఠాన్ని తెలుగు తేజం జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అధిష్ఠించారు. రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఆ పదవిలో కొనసాగనున్నారు. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ కీర్తికెక్కారు. గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ విరమణకు నెల రోజుల ముందే తదుపరి సీజీఐ పేరును కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజీఐగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ పేరును మార్చి 24న జస్టిస్ బొబ్డే ప్రతిపాదించారు. సీజీఐ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖకు పంపింది. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరగా రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ భారత 48వ సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణను నియమిస్తూ ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఆయన సీజీఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. I, Nutalapati Venkatramana, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. బద్వేల్ టౌన్ లో చికెన్ మరియు మటన్ షాప్ యజమానులు బద్వేల్ అర్బన్ సీఏ రమేష్ బాబు స్టేషన్ కు పిలిపించి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నందున షాప్ యజమానులు ఖచ్చితంగా మాస్కులు వినియోగిస్తూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటూ షాపులకు వచ్చే కస్టమర్లకు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని, కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తమ వంతు సహకారం అందించాలని కౌన్సిలింగ్ ఇవ్వడమైనది. ఏపీ ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రహదారులు విస్తీర్ణ పనులను ఇన్ఛార్జ్ తహసీల్దార్ నరసింహకుమార్ సాయి సుభ కళ్యాణ మండపం ఎదురుగా మాసపేట ప్రాంతంలో జాతీయ రహదారికి సంబంధించిన జాతీయ రహదారికి మురికి కాలువ భూములను జాతీయ రహదారి అధికారులకు అప్పగిస్తూ పనులను పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు నెల్లూరు నగరంలో వరుసగా 3 రోజులు కూడా పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నెల్లూరు సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కోటంరెడ్డి సీనయ్య దంపతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టెంకాయలు కొట్టారు. నెల్లూరు నగరంలో కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రేవతి, రోజారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నందు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి పురాతనమైన విగ్రహము. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నకి ఆరోగ్యం సరిగా లేదు. వాళ్ళ దంపతులిద్దరికి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ పూజ నిర్వహించడం జరిగింది. ఆయన ఒక కార్యకర్త కోసం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ కోసం అందరూ చూస్తారు. హృదయ వికారంగా పడవల కృష్ణ అని వాళ్ళ అబ్బాయి ఏడుస్తుంటే బెడ్లు ఖాళీ లేవని చెప్పి అన్న సమక్షంలో దగ్గరుండి చేర్పించి ఆయన కరోనాని వచ్చింది. కాబట్టి ఆయన త్వరగా కోలుకొని అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండాలని ఆ భగవంతుడిని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. నమస్కారాలు. ప్రధానంగా
నెల్లూరు నగరంలో సంతపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవస్థానంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుని మొక్కుంటే ఆ మొక్కులు తీరుస్తారని చెప్పి ప్రసిద్ధి. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జి శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వారి దంపతులు ఇద్దరికి కూడా కరోనా వచ్చి ఆరోగ్యం బాగలేదు. వారు కోలుకోవాలని చెప్పి దేవుణ్ణి మొక్కోవడం జరిగింది. అధికార పక్ష నాయకులు ఓ పక్క ఇదంతా బూటకము నాటకము, గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ దగ్గర కపట నాటకాలు చేస్తున్నాడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చెప్పి విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి కార్యకర్తకి ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందికి నేనున్నానని చెప్పి దగ్గరుండి చేదోడు వాదోడుగా నిలిచే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నగరంలో శెట్టిగుంట రోడ్ సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 90 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సర్వేపల్లి రిజర్వాయర్ పనుల కారణంగా స్థానిక 800 కుటుంబాలు సహకరించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. 5 నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తవుతాయని, అనంతరం స్థానికులకు వారి సొంత స్థలాల్లోనే ప్రభుత్వ సబ్సిడీతో శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంకల్పించామని, ఈ విషయంపై చిల్లర రాజకీయాలు చేయవద్దన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దినేని శ్రీధర్, కిన్నెర ప్రసాద్, పప్పు నారాయణ, కిన్నెర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేస్తాం. ఇటు పక్క అటు పక్క కావాలంటే ఇల్లు లేవు కాబట్టి నిదానంగా చేస్తాం. ఏమ్మా వాళ్ళ తక్షణమే ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖాళీ చేయించండి అంటారు. కాదక్క అక్క, ఏ వీటికైనా తీర్పుదే చెప్తున్నా, అక్కడి నుంచి వినండి. స్థలాలు ఇచ్చి ఖాళీ చేయించండి అంటది. గంటలో ఇస్తాం మీకు వెంకటేశ్వరంలో స్థలం. గంట మీరు పోతారా చెప్పండి అక్క. నేను ఇక్కడే ఇస్తానంటున్న స్థలం 4 నెలల తర్వాత అక్కడి నుంచి ఇంకా 10 అడుగులు వేసుకున్నాను. ఇంకొంచెం 10 నుంచి 15 అడుగులు ఉంది. ఇంకొక నుంచి 10 నుంచి 15 అడుగులు ఉంది. ఇంకా మీకు 2 అడుగులు తెచ్చే వస్తుందమ్మా, తగ్గదు. మీ స్థలం ఒక అంకనం కాదు కదా, ఒక అడుగు కూడా తగ్గదు. అర్థమైందా? కానీ మీకు శాశ్వతంగా 2 వైపులా రోడ్డు ఉంటుంది. పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. 4 నెలలు మీరు కాదమ్మా, నేను ఇద్దరి అక్కడి నుంచి ఇంకా మీకు 2 అడుగులు పెరుగుద్ది స్థలం. ఇంకా పెంచే స్థలం వస్తుంది. మీరు కొలతేసుకొని చూసుకోండి. అక్కడి నుంచి మీకు 10 అడుగులు రోడ్డు వస్తుంది. ఆ నుంచి ఇంకా స్థలం వస్తుంది. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది 10 అడుగులు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కాలువ క్లీన్ చేసుకోవాలి ఏదన్నా అంటే మీకు ఇరువైపులా రోడ్డు వస్తుంది. ఏమ్మా మీరు తీసుకుంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా 2-3 అడుగులు పెంచు స్థలం వస్తుంది, కానీ తగ్గదు. నాకేం మీ ఇల్లు తీయాలని నాకు ఇదిలే. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర మట్టి నేల, తర్వాత గ్రావెల్ ఉంది. ఇప్పుడు ఏ రాత్రి జారిందనుకో, మీరు ఉన్నారనుకో, అది కూలిపోతుంది. నేనేం చెప్తాను, 4 నెలలు, ఈ 4 నెలల లోపలే ఈ పని పూర్తి చేస్తాను. ఈ పక్క చేసిన తర్వాత మట్టిని పూర్తిగా నింపేసి మీకు యథాస్థితిలోనే పట్టా ఇచ్చి ఇల్లు పోయిన వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాను. ఇల్లు కొత్తగా కట్టుకోండి. ఇంకొక 100 సంవత్సరాలు మీరు ఇబ్బంది లేకుండా బతుకుతారు. ఈ విధంగా ఒక పక్క పందులు, ఒక పక్క దీంతో ఎన్ని సంవత్సరాలు ఉంటారు చెప్పండి అమ్మా. మాట తగ్గండి కాదు అమ్మ, నాకు ఒకటి గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఈ మీద కాదు, నేను మాట ఇస్తే తల్లి నేను కట్టిస్తాను చెప్పాను, బాధపడాల్సిన అవసరం లే. ఒక్కరి విషయం తీసుకోండి. అమ్మా నేను ఇస్తాను చెప్పానా, ఇంకా అంతకని ఇంకేం కావాలా? అర్థమైందా? నేను ఇస్తాను. ఇంతమంది ముందు చెప్తున్నా, నీ ఇల్లు నష్టమైతే ఆ నష్టం నేను ఇస్తాను, సరేనా? ముందు మాకు అద్భుతమైన ఇది ఉంది, ఇప్పుడు మాకు బాగా లేదు అని అంటే 2024లో మీ ముందుకు మళ్ళీ ఓటుకు వస్తా. ఒక్కడు కూడా నాకు ఓటు వేయాల్సిన అవసరం లే. ఏమ్మా, ఒక్కరు కూడా నాకు ఓటు వేయాల్సిన అవసరం లే. ఇంతకన్నా నేను బాగా చేయలేకపోతే
ఎందుకన్నా దరిద్రం చేశారు. నేను చెప్పేది అదాక ఇంతకన్నా బాగాలేకుండా నేను దరిద్రం చేసి ఎవడైనా నేను ఇల్లు కూల్చేసో స్థలం ఎక్కువ అయిపోతే నాకు ఓటు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు 780 ఇల్లులు అంటే 3000 ఓట్లు నేను బాగుంటుకున్నట్టే కదా. ఏమ్మా లేదు వాళ్ళు కోర్టు వేసినట్టు చెప్పండి, గంట ఇస్తా ఇల్లు. అక్కడ 15 ఇల్లు ఇచ్చా, ఆ ఇల్లు కూడా తీసి ఇప్పుడు కట్టిస్తున్నా, ఎందుకంటే ఆ స్థలం లేదు కాబట్టి. అదేవిధంగా మీకు కావాలంటే చెప్పండి, ఇప్పుడు ఇస్తా స్థలం, ఈ వారంలో ఇల్లు మొదలు పెట్టిస్తా. పోతారా చెప్పండి అమ్మా. లేదు కదా తల్లి, 4 నెలలు నా కోసం సహకరించండి. నేను అడిగేది 4 నెలలు, సెప్టెంబర్ నెలాఖరు తర్వాత మీకు ఇంకొక రోడ్డు కూడా వస్తుంది, మీ ఇల్లు తాకకుండా. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు నాతో సహకరించండి. పూర్తిగా కూడా ఈ పనిని ఇల్లు పక్కన ఉన్న పనిని పూర్తి చేస్తాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ గొప్ప పేద అనేది ఇక్కడ పేదవాడికి ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రయారిటీలో ఇస్తాం, వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. దాదాపు 90 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఒక కుటుంబానికి కూడా నష్టం లేకుండా చూస్తున్న ప్రభుత్వం. అదే ఇంకో ప్రభుత్వం లాగా ఏంటంటే అంతం కొట్టేసి రాత్రి మీ దిక్కున చోటు చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే చూసాం ఒకప్పుడు వెలగచెట్టు సంఘంలో 500 కుటుంబాలు తీసినప్పుడు ఏం జరిగిందంటే, గత ప్రభుత్వంలో సాల్చింతల్లో దాదాపు 100 కుటుంబాలని రోడ్ల పాలు పొద్దున 5 గంటలకు వచ్చి కూల్చినప్పుడు ఏం జరిగిందో అందరం కూడా చూసాం. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో రాదు అని చెప్పి తెలియజేస్తాం. ఒకవేళ ఎక్కడైనా 5-6 ఇల్లు తీయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇమీడియట్గానే పట్టా చూపించి, స్థలాన్ని చూపించి, వెంటనే వాళ్ళకి లోన్ని అటాచ్ చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామే తప్ప ఎక్కడా కూడా అన్యాయం చేసే కార్యక్రమం చేయమని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా సరేపల్లి కాలువ కింద ఉన్న లైన్ కింద ప్రతి ఒక్క కుటుంబానికి చెప్తున్నా, భరోసా ఇస్తున్నా, ఎవరికి ఏమీ కాదు, 5 నెలలు నాకు సహకరించమని మాత్రమే మమ్మల్ని కోరుతున్నా. తర్వాత మీరు చూడమని, ఆ ప్రాంతం మీ ఇల్లు ఏ విధంగా నీట్గా ఉంటాయనేది మాత్రం మీరు గమనించుకోమని చెప్పి తెలియజేస్తాం. అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ 800 కుటుంబాలు జీవించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. దయచేసి ఇక్కడ చిల్లర రాజకీయాలు చేయొద్దు. ఒకవేళ ఈరోజు నా మీద తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ 5 నెలలు ఈ పని పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం కూడా నేను చేసిన మంచి పని ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. ఒక 4 నెలలు మనం ఓపిక పడితే, 4 నెలలు నాకు సహకరిస్తే, ఇంకొక 50-60 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది చీకు చింత లేకుండా ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి మాత్రం చెప్తున్నాం, గతంలో లాగా అర్ధరాత్రి ఇల్లు కూల్చేసి స్థలం కూడా చూపించకుండా, కనీసం వాళ్ళకి భోజనాలు వసతులు కూడా కల్పించకుండా కూల్చేసిన సంఘటన ఖచ్చితంగా నేను చేయను. నేను కట్టుబడినంటే ఇప్పటికి కూడా వాస్తవానికి ఇల్లు కూడా తాకాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కింద మనం వాల్కి ఫుట్టింగ్ వేసేటప్పుడు కిందన్న నేల మట్టి నేల కాబట్టి ఒకవేళ ఇల్లు ఒరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సహకరించమంటున్నాం. అది కూడా ఎక్కడెక్కడ అవసరమవుతుందో దానికోసం సిపిఎం వాళ్ళని కానీ అన్ని పార్టీల వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఎవరిని కూడా గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఒకటే మాట చెప్తాను, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను తప్పకుండా దానికి కట్టుబడి ఉంటాను. ఒక 4 నెలలు ఈరోజు ఎవడో గొట్టంగాడు వచ్చి ఇంకోటెవడో వచ్చాడు రచ్చలు చేసుకొని పోయినా 4 నెలలు చేసిన మంచి ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక 10 అడుగుల రోడ్డు అదనంగా వస్తుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ఇంకొక 50-60 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఏ చీకు చింత లేకుండా. ఎందుకంటే ఈరోజు చిన్న ఇబ్బందులతోనో లేకపోతేనే మా ఇల్లు పోతుందేమోనని, మా స్థలం పోతుందనే భయం ప్రతి ఒక్క కుటుంబంలో ఉండొచ్చు. ఏ ఒక్కరి స్థలం పోదు, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగనివ్వను. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలోనే నివాసం కల్పిస్తానని చెప్పి 100 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడే నివాసం కల్పిస్తానని చెప్పి అందరికీ కూడా మాట ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగరం టీడీపీ విభాగ మహిళా అధ్యక్షురాలు రేవతి విలేకరులతో మాట్లాడుతూ, మీరు చేసే పనులను విమర్శిస్తే వారిపై ఎదురుదాడి చేయడం తప్ప మీరు సాధించిందేమిటి అని వైసీపీ నేతలను విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితుల గురించి శ్రీనన్న ప్రశ్నిస్తే మీకు అందులో చిల్లర రాజకీయాలు కనిపిస్తున్నాయా? మంత్రి గారు కక్షలు మానండి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి అనిల్ గారిని కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. ఎందుకంటే మాకు నెల్లూరుకి ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ గారు కాబట్టి కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అయ్యా, మీకు నెల్లూరులో కరోనా బారిన పడి ఎక్కువ మంది కనీసం శ్మశానంలో స్థలం లేకుండా కూడా చనిపోతుంటే ఏ తండ్రిని పొడుస్తున్నారో, ఏ చెల్లిని పొడుస్తున్నారో, ఏ భార్యను పొడుస్తున్నారో అర్థం కాకుండా ఉన్నారు. మీరు మంత్రిగా ఉండి ఇవన్నీ సమీక్షలు పెట్టి ఇవన్నీ కానీ మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. ఇవి పక్కన పెట్టి ఏదో అంటారు దేనికో పురచేయి రోగమని. మీకు నిద్రలేసినప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తారో, మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఎదురుదాడి తప్పితే మీరు ప్రజలకు చేసేది ఏముంది? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేకపోతే నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు ఒక బాధ్యతతో తన కార్యకర్త బీసీ నాయకుడు వాళ్ళ బిడ్డ మా నాన్నను కాపాడండి, మా నాన్నను కాపాడండి అని ఏడుస్తుంటే ఆయన చెల్లించిపోయి వెంటిలేటర్లు ఏర్పరచండి, ఐసీయూలో అపాయింట్ చేయండి, ప్రజల ప్రాణాలతో కాపాడండి అని అడిగితే మీరేం మాట్లాడుతున్నారు? చిల్లర రాజకీయాలను మాట్లాడుతున్నారా? మీకేమి మీ మనసుకి ఎలా వస్తుంది? ఆయన కరోనా బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే కూడా మీకు వదలాలనిపించట్లేదు అంటే ఆయన అంటే మీకు అంత భయం కలుగుతుందని నేను అడుగుతున్నా. మీరు మంత్రి గారు, మీరు సమర్థవంతంగా డీల్ చేయాలి. ఇవన్నీ కానీ ప్రతిదానికి మీరు కోపగించుకొని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కక్షపూరితంగా విమర్శలు చేయడం కాదు. నేను అడుగుతున్నా, లాస్ట్ ఇయర్ కరోనా బారిన పడినప్పుడు చాలా మంది సేవలు చేశారు. వాళ్ళకి జీతాలు లేకుండా అలా రామచంద్రాన్ని అల్లాడి ఉద్యోగాలు మానేశారు. ఎందువల్ల? మీ వల్ల. మీరేమైనా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ సేవలు చేస్తున్నారని అడుగుతున్నా. లేదు. రెండోది, కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు బ్లాక్లు అమ్ముతున్నారు. ఒక్కో ఇంజెక్షన్ రెమెడీ 30,000 అమ్ముతున్నారు. అది మీ యొక్క కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలే దాన్ని అమ్ముతున్నారని మాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం. దాని మీద దృష్టి పెట్టండి. పోతే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్లు లేవు, వాళ్ళు అధిక డబ్బులు గుంజుతో వాళ్ళని హింసిస్తున్నారు. వాళ్ళని కరెక్ట్ చేయండి. లేదా స్కూళ్ళు మూతపడిపోయి ఉన్నాయి, చాలా హాస్పిటల్ మూతపడి ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. వీటిని కరోనా కేంద్రాలుగా మీరు సానుకూల పరచండి. వీటిని కరెక్ట్ చేయండి. ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఎదురుదాడి చేస్తున్నారు. మేము ఇంకో విషయం ముఖ్యంగా అడుగుతున్నా. ఏవయ్యా మంత్రి గారు, వ్యాక్సిన్ ఎక్కడ వేయాలయ్యా మీరు చెప్పండి. మనం ఎలక్షన్లు వస్తే వాలంటీర్లు ఉపయోగించుకొని మా ప్రజల మీద పడే భారంతో జీతం ఇస్తూ మీకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు చూస్తే మీ పార్టీ ఆఫీసుల్లో కేంద్రం నుండి వచ్చే వ్యాక్సిన్ ఇస్తూ మీ వైసీపీ వాళ్ళు వేస్తున్నారని ముద్రేసుకోవాలని చూస్తున్నారు. మంచిగా ఆలోచించండి. నీళ్ళ మంత్రి గారు, మీరు మంచి నీటి మంత్రిగా ఉండాలని మీకు మేము తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. దానికి మేము ప్రతిపక్షంలో ఉండి అడిగితే మా మీద ఎదురు దాడులు చేయొద్దు, మా మీద ఎదురు విమర్శలు వేయొద్దు. మీరు దీనికి స్పందించి దీన్ని కరెక్ట్ చేయండి. మీరు మంచి మంత్రిగా ఉంటారు. మేము కూడా మీకు కలిసి కట్టుగా పనిచేస్తాము. ఇప్పుడు అందరం కూడా బాధపడాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా చెప్తున్నాను, తండ్రి చనిపోతే బిడ్డలకు తెలియట్లేదు, భర్త చనిపోతే భార్య తెలియట్లేదు, అనాథ శవాల్లాగా మిగలాలని బాధపడిపోతున్నారు ప్రజలు. మీరు రాజకీయాలు, మీకు దండం పెట్టి చెప్తున్నా, చిల్లర రాజకీయాలు అని పక్కన పెట్టేసి కేవలం మానవతా ప్రకృతంతో మీరు ప్రజల మంచిగా మీరు మంచి చేస్తారని మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉండి మేము సహకరిస్తాము. నేను మనస్ఫూర్తిగా మీకు మరీ వేడుకుంటున్నాను. దయచేసి మా మీద విమర్శలు మానండి. ప్రతి ఒక్కళ్ళని చూడండి, చనిపోతే వాళ్ళకి తెలియట్లేదంట. వీటన్నిటి మీద దృష్టి పెట్టి మంచి మంత్రిగా ఉంటారని మీకు మనసారా చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. నెల్లూరు నారాయణ అరవింద్ నగర్ క్యాంపస్ నందు ఫీజులు కట్టలేదని విద్యార్థులను రోజంతా కిందే నిలబెట్టిన నారాయణ యాజమాన్యం, దీన్ని ఖండిస్తూ నారాయణ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాలేజ్ ముందు ధర్నా.
కరోనా కష్టకాలంలో విద్యార్థుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఫీజులు చెల్లించలేదని, నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద విద్యార్థులు నిలబెట్టి ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు నారాయణ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నాయని, ఎన్నిసార్లు ఆర్ఐఓ కార్యాలయం చుట్టూ తిరిగి ఆర్ఐఓ స్పందించలేదని, ఆర్ఓ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పంచెట్టి శ్రీనివాసులు తెలిపారు. వారు కోరారు. స్టూడెంట్ అడగకుండానే పేరెంట్స్ మీరు అడగొచ్చు, కానీ మీరు పేరెంట్ స్టూడెంట్ కన్నా స్టూడెంట్ అడగడం మీ సొంతం కదా, ప్రతి సొంతం మాట్లాడి కానీ సాయంత్రం నిలబెట్టామనేది మాత్రం డైరెక్ట్గా పేరెంట్స్గా ఫోన్ చేస్తారు. జరగలేదు చెప్పారు మామూలుగా ఎవరితో మాట్లాడాల్సింది డైరెక్ట్గా పేరెంట్స్గా ఫోన్ చేస్తారు. టెస్ట్ చేసి ఇప్పుడు 4 కేసులు టెస్ట్ చేసుకొని వస్తున్నాం. ఎందుకంటే సార్ ప్రతిరోజు వాళ్ళే బయటపడి రావట్లేదు, పిల్లలు రావట్లేదు, పిల్లలు రావట్లేదు, ఫోన్ పడి వేయట్లేదు. ఒకరిని ఫీజు కట్టలేదని చెప్పి కనిపిస్తారు. దానికి ఏం చెప్తారు? నేను మాట్లాడాలి, నేను 30 రోజులు చూస్తున్నాను, వెళ్ళిపోమన్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి? ఇక్కడ పిల్లలు అయితే బయట మన ఎస్ఎఫ్ఐ కమిటీ ఉంటారు. నేను ద్వారా కూడా మీకు ఫోన్ చేసి ఏ టైం అమౌంట్ చేసి అడిగామా? మీరు మార్చుకోవడం మీ పద్ధతిని చూసుకోండి. మీరు మార్చుకున్నట్టు ఎక్కడైనా కదా మొత్తం అన్ని క్యాంపస్ ఇదే పరిస్థితి. అన్ని క్యాంపస్లు అన్ని వ్యక్తులు కూడా అలాగే ఉంటుంది. సార్ మాకు ఎక్కువ అని చెప్తూ ఉంటారు, అది కూడా ఆలోచించండి. అక్కడ చేయండి. 4 రోజులు ఎగ్జామ్స్, 5 రోజులు ఎగ్జామ్స్ అడిగిన పిలిచి మాట్లాడు మాట్లాడితే వాస్తవం చెప్పట్లేదు సార్, కానీ స్టూడెంట్ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఇబ్బంది అయితే పెట్టడం ఆయన నిలబెట్టలేదు. 10 నిమిషాలు సెక్షన్ తీసి మాట్లాడిన అవసరం చెప్తాను. సాయంత్రం నిలబెట్టి మొత్తం మాట్లాడి సెక్షన్ వైజ్ మాట్లాడి ఎగ్జామ్ 3 రోజులకి మళ్ళీ దానికోసం పోవాలి. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న సందర్భంలో విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క నారాయణ క్యాంపస్లో వేలకి వేల ఫీజులు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఫీజు కట్టలేదని చెప్పి విద్యార్థులందరినీ కూడా బయట నిలబెట్టి వాళ్ళ దగ్గర ఫీజులు నిర్దాక్ష్యంగా వసూలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు నారాయణ అరవింద్ నగర్ క్యాంపస్ నందు జరిగింది. దీనికి నిరసనంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మనం కానీ చూసుకున్నట్లయితే నారాయణ క్యాంపస్లో మొత్తం అన్ని క్యాంపస్లో కూడా ఈరోజు విద్యార్థుల దగ్గర ఫీజులే ధ్యేయంగా ఈరోజు వీళ్ళు కరోనా టైంలో కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలోనే 62 మందికి కరోనా పాజిటివ్ వచ్చి ఈరోజు ఇబ్బంది పడితే స్టూడెంట్స్ గత 20 రోజుల నుంచి ఏ ఒక్క స్టూడెంట్కి కూడా మొత్తానికి కూడా ఎవరికి కూడా ఈరోజు ఇక్కడ చెకప్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. దీనికి సంబంధించి ఆర్ఐఓ గారు మేము అనేక దప్పాలు చెప్పినాం. ఇక్కడ స్టూడెంట్స్ 2000 మంది పైగా ఈ క్యాంపస్లో ఉన్నారు, వీళ్ళందరికీ కరోనా టెస్టులు చేయాలని చెప్పినప్పటికి కూడా ఆర్ఐఓ కూడా ఈరోజు నారాయణకి తొత్తులుగా ఈరోజు మారిన పరిస్థితి అర్థమవుతూ
ఉంది. మరోవైపు స్టూడెంట్ని ఈరోజు నిన్న మొన్న 3 రోజుల పాటు ఈరోజు స్టూడెంట్స్ అందరినీ కూడా బయట నిలబెట్టి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పి దుర్మార్గంగా చేసినటువంటి చర్యని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ఆర్ఐఓ ఈ యొక్క అధికారులు వెంటనే స్పందించాలి. దీంతో పాటుకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పెరిగి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు మూర్ఖంగా ఈరోజు ఎగ్జామ్స్ పెట్టేదానికి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోవైపు ఈరోజు ఫీజుల దోపిడీ ఈరోజు కొనసాగుతూ ఉంది. అందుకని ఈ విధానాలకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా సరే విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు చేస్తున్నటువంటి నారాయణ కావచ్చు, ఆ శ్రీ చైతన్య కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గురువారం శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులు వర్షాలకు అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో పలు చోట్ల మామిడి చెట్లు నేలకొరిగి నష్టం వాటిల్లినట్లు మండల రైతులు మీడియాకు తెలియజేశారు. ఈ వర్షం దాటికి కంబదూరు, నూతిమాడుగు, ఒంటారెడ్డిపల్లి, ఐపార్స్పల్లి, రాంపురం, అండేపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో మొత్తం మీదుగా మామిడి రైతులకు కొన్ని లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతిమాడుగు గ్రామానికి చెందిన అబ్దుల్లా అనే మామిడి రైతు మాట్లాడుతూ దాదాపుగా 300 చెట్లుండగా ఈదురుగాలులకు 100 చెట్లకు పైగా మామిడి పండ్లు నేలరాలడంతో సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తన బాధను వ్యక్తం చేశారు. కావున సంబంధిత అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, అందరికీ టీం అనంతపురం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ధైర్యాన్నిచ్చారు. మంత్రి నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక మహిళల మృతి. మా ఇంటి పెద్ద బిడ్డ కోటమిరెడ్డి కోలుకోవాలంటూ నెల్లూరులో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు. అభివృద్ధిపై చిల్లర రాజకీయాలు చేయొద్దు మంత్రి అనిల్. విద్యార్థులపై నారాయణ యాజమాన్యం అరాచకాన్ని ఖండించండి అంటూ ధర్నాకు దిగిన ఎస్ఎఫ్ఐ. వర్షం దాటికి తీవ్రంగా నష్టపోయిన కంబదూరు మండలం మామిడి రైతులు. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.